మార్కెట్లో మనం సస్టైన్ అవ్వాలి అని అంటే మనకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అనేది ఈరోజు మన టాపిక్. మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ చాలా మంది చేసే బ్లెండర్ మిస్టేక్లు ఏంటంటే, ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే గ్రీడీనెస్ ఉంటుంది అందరికీ. సో నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి అని టార్గెట్స్ పెట్టుకుంటారు. సో వచ్చి రాగానే టోటల్ క్యాపిటల్ మొత్తాన్ని యూజ్ చేసి రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు సమ్ టైమ్స్. ఎందుకంటే అనుకున్నది అవ్వలేదు, ఒక 10,000 రూపీస్ లాస్ వచ్చింది. ఎందుకు లాస్ వచ్చింది? అరే ఇది మళ్ళీ పైకి వెళ్తుంది కదా, సో మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుదాం అన్న టైంలో రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి ఏమీ చేయకుండా, సో మార్కెట్లో ఫస్ట్ మనం ఎప్పటికీ సస్టైన్ అవ్వాలి అని అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఇది ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి స్టాక్ మార్కెట్ని. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కూరగాయల షాప్ ఉంది. సో వాడు ఏం చేస్తాడు, ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాడు. వాడి పెట్టిన అమౌంట్ వచ్చేయగా ఒక 2,000 పర్ డే, 2,000 3,000 ప్రాఫిట్ రాగానే వాడు మార్కెట్ని ఇంకా క్లోజ్ చేసేస్తాడు. ఆ రోజు ఆ పర్టికులర్ షాప్ని క్లోజ్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఒక 2,000 3,000 ప్రాఫిట్ రాగానే మళ్ళీ క్లోజ్ చేస్తాడు. సో ఇలానే మన స్టాక్ మార్కెట్ని కూడా ఇలానే ట్రీట్ చేసాము అని అంటే మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. బికాజ్ ఎందుకు ఇలా అంటున్నానంటే, మన ప్రాసెస్ అనేది స్లో అండ్ స్టడీ, మొత్తం స్లోగా వెళ్ళాలి. కానీ ఒకేసారి రాత్రికి నేను స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించాలి అని ఎప్పుడు ఆశించకండి. ఓకే, మనం 1 lakh ఇన్వెస్ట్ చేసామా, ఒక 3,000 4,000 5,000 ప్రాఫిట్ వచ్చిందా, చాలు ఎగ్జిట్. ఇంకొకటి రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారము 1 రూపీ రిస్క్ చేస్తే 3 రూపీస్ ప్రాఫిట్ రావాలి. ఓకే, సో ఇలా మనం ఎంత రిస్క్ చేస్తున్నాం మార్కెట్లో, దానికి 3 times ప్రాఫిట్ వస్తుందా లేదా, ఇలా చూసుకొని మనము ఆ ప్రాఫిట్ రాగానే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, ప్రైస్ ఇంకా వెళుతుంది అని అంటే ఇట్స్ ఓకే, మీ ఎగ్జిట్ క్రైటీరియాని బేస్ చేసుకొని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు అని అంటే కనుక ఇమ్మీడియట్గా మీ టార్గెట్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ గ్రీడీనెస్కి వెళ్ళకూడదు మనం. సో అలా వెళ్ళకుండా ఉంటే కొంచెం కొంచెంగా మనం మంచి ప్రాఫిట్స్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, అందరూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి. సో దానిలో ఏమంటుందంటే, ఒక 1 రూపీ ప్లస్ 1 రూపీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ రన్లో ఎంత కనిపిస్తుంది మీకు. ఓకే, డేకి 1 రూపీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, బట్ అది లాంగ్ రన్లో మీకు ఎంత ప్రాఫిట్ చూపిస్తుంది, ఎన్ని రూపీస్ చూపిస్తుంది. సో అది ఇంపార్టెంట్. నాకు అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా తెలియదు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సో అలా ఆలోచించండి. తక్కువ ప్రాఫిట్, అరే నాకు ఇది సరిపోదు. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారా, ఓకే 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందా, ఓకే 1,000 రూపీస్ అనేది మీకు చాలా చిన్నగా అనిపించవచ్చు. బట్ ఎవ్రీ డే మనం కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ చేస్తూ డేకి 1,000 అంటే మంత్కి ఎంత, 20,000, 20 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. 20,000 ఇయర్ అయ్యేసరికి ఎంత, 1,40,000, సారీ 20,000, 2,40,000 అరౌండ్ వస్తుంది. సో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసి మెల్లమెల్లగా డేకి 1,000 ఇంట్రాడే ట్రేడింగ్ అయితే సో చేసుకుంటూ ఈ లాంగ్ రన్లో ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి మీరు ఎంత ప్రాఫిట్లో ఉంటున్నారు, ఆల్మోస్ట్ 200% రిటర్న్స్లో ఉంటున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్మాల్ ప్రాఫిట్స్. సో ఎప్పుడు పెద్ద వాటి గురించి ఆలోచించకుండా చిన్న ప్రాఫిట్స్ కోసం ట్రై చేయండి. మన మైండ్ సెట్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ని బిజినెస్ అన్నట్టు ట్రీట్ చేసి చిన్నగా స్టార్ట్ చేయండి. ఎక్కువగా టార్గెట్స్ పెట్టొద్దు, మార్కెట్కి టార్గెట్స్ పెట్టొద్దు. ఈరోజు మన టార్గెట్ 1,000 కదా, అరే టార్గెట్ రాలేదు మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుదాము, వద్దు. ఎవ్రీ డే ట్రేడ్ చేయాలని రూల్ లేదు. మీరు ఆ పర్టికులర్ డేకి మీరు ట్రేడ్ దొరకలేదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రేపొద్దున ట్రేడ్ ఏమైనా దొరికిందా అప్పుడు తీసుకుందరు. కానీ ఓకే, ఎవ్రీడే ట్రేడ్ చేయాలని రూల్ అయితే లేదు. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం అనుకున్న సెటప్ రాకపోవచ్చు, మన టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనకు సూట్ అయ్యే సెటప్స్ రాకపోవచ్చు. అప్పుడు ట్రేడ్ చేయవసరం లేదు, కామ్గా ఉండండి. మీకు మార్కెట్ అర్థమయ్యి ఎప్పుడైతే మార్కెట్ మీరు అనుకున్నట్టు అనిపిస్తుందో అప్పుడే ఎంటర్ అవ్వండి, అప్పుడే ట్రేడ్ తీసుకోండి. అదర్వైజ్ నో ట్రేడ్. ఓకే,
ఇలాంటివి పాటిస్తూ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ రూల్స్ పాటిస్తూ ఒక ప్రాపర్ వేలో చేస్తే అందరూ వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ 5% పీపుల్లో మనము ఉండొచ్చు. 5% అంటే 95 మార్కెట్లో 95% లూజ్ అవుతున్నారు, 5% మాత్రమే గెయిన్ అవుతున్నారు. సో ఆ 5%లో మనము ఉండాలంటే కంపల్సరీగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పోస్ట్ చేయగానే. ఓకే, యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.